రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ కనిపించని ఎరువుల కొరత. రేవంత్ పాలనలో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. బస్తా యూరియా కోసం అన్నదాత పడరాని కష్టాలు పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఎండనక వాననక ఎరువుల కోసం కుటుంబమంతా కదిలి నిద్రాహారాలు మాని రోడ్లపై నరకయాతన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఒక్క బస్తా ఎరువు కోసం అన్నదాత పడరాని కష్టాలు పడుతున్నాడు. ఎండనక వాననక రోజుల తరబడి క్యూలైన్లో నిలబడుతున్నాడు. చెప్పులు క్యూలైన్లో పెట్టి నిద్రాహారాలు మాని యూరియా కోసం వేచి చూస్తున్నాడు. అయినా కనికరం లేని కాంగ్రెస్ సర్కారు అన్నదాత గోడును పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లా చేగుంటలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ముసురు వానలో కిలోమీటర్ మేర లైన్ కట్టారు. తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. అయినా ఒక్క బస్తాకు మించి యూరియా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారుపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ యూరియా కొరత లేదంటున్న రైతులు రేవంత్ ఏలుబడిలో నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి అధికారులు మంత్రులెవ్వరూ అందుబాటులో లేరని ఫైర్ అవుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్కారు అలసత్వంతోనే యూరియా కొరత ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పరిస్థితులు పునరావృతమయ్యాయని ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట సహకార సంఘం ఉపకేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూరియా కొరత రైతుల మధ్య చిచ్చుపెట్టింది. ఎరువుల బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులంతా సహకార కేంద్రం వద్దకు ఒక్కసారిగా తరలివచ్చారు. అయితే సరిపడా స్టాక్ లేకపోవడంతో బస్తాల కోసం పోటీపడ్డారు. గతంలో ఆధార్ కార్డులు తీసుకున్న వారికే యూరియా ఇవ్వాలని సదరు రైతులు డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. సహకార సంఘం సిబ్బంది సమన్వయ లోపంతో ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. చీకటైన ఇంటికి వెళ్లకుండా పడిగాపులు గాస్తున్నారు. ఎక్కడ చూసినా యూరియా కోసం కాగితాలను క్యూలైన్లో ఉంచిన వైనం కనబడుతుంది. కేసీఆర్ పాలనలో సరిపడా యూరియా అందుబాటులో ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు రైతులు. కాంగ్రెస్ సర్కారుతో కష్టాలు మొదటికొచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు మౌనం వహిస్తున్నారన్నారు. కేసీఆర్ 3 నెలల ముందుగానే లక్షల క్వింటాళ్ల యూరియా సమకూర్చేవారని గుర్తు చేశారు. 2 లక్షల కోట్ల అప్పులు చేసి ఢిల్లీకి కప్పం కట్టడం తప్ప రేవంత్ రెడ్డి రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పడకేసింది, గాడి తప్పింది. 2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి 20 నెలల్లో రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కాపాడడానికి రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు. ఇక్కడ కరువు కాటకాలు, వానకాలంలో వర్షాలు పడక ఒక పక్కనేమో చెల్లు నిండక ఒక పక్క ఉంటే, గోదావరి కృష్ణా పరియార ప్రాంతాలలో వరదలు ముంచెత్తుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టరు ఎక్కడ చిక్కిపోయిన వాళ్ళను తీసుకురావడానికి, ఎక్కడైనా చనిపోయిన వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి చేర్చడానికి ప్రమాదం జరిగిన దగ్గర వాడవలసిన హెలికాప్టరు ఈరోజు బీహార్ ఎన్నికలలో రాహుల్ గాంధీకి కాన్కగా ఇచ్చి కరిగే రాహుల్ గాంధీ మరి బీహార్లో ఆ హెలికాప్టర్లో తిరుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో జరిగే సంక్షేమ పథకాలు పేరుకేమో ఇక్కడ ఏమి జరగకుండా కూడా అవన్నీ అమలైనట్టు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇచ్చినట్టు, 2,000 పెన్షన్ 4,000 ఇచ్చినట్టు, రైతు రుణమాఫీ పూర్తిగా చేసినట్టు, రైతు భరోసా ఇచ్చినట్టు, ఏవి కూడా అమలు పరచని అనేక హామీలు నెరవేర్చినట్టు బీహార్లో ఫ్లెక్సులు పెట్టి అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అటు యూరియా సరఫరాలో సర్కారు తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎండగట్టారు. జోరు వానలో బారులు తీరాలే, బస్తా యూరియా కోసం బోరున ఏడవాలే. కాంగ్రెస్ పాలనలో రైతన్నా నీకు కన్నీరే మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాత యూరియా కష్టాలను కళ్లకు కట్టారు. కాంగ్రెస్ పాలనలో సాగు కష్టాలను ఎక్స్ వేదికగా ఎండగట్టారు.